చూసారా, పిల్లలు పుట్టినప్పుడు చెప్పేటువంటి సంగతి. మరి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎన్నోసార్లు నేను చెప్పాను, పలానా టైంలోనే ఈ మాటలు వినాలి అనే పద్ధతి మనకి లేదు పిల్లారా. సందర్భాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తాడు, కాబట్టి మనము ఆ మాటలు వినాలి. ఈ ప్రసంగం మనం వినాలి అంటే, దీనికి ముందు 2 ప్రసంగాలు విన్నాం, అవి మనకి తెలిసి ఉండాలి. అవి ఉన్నాయా లేవో చెప్పండి, నేనన్నా చెబుతా. లేవు, ఉండవు. ప్రస్తుతం ఇప్పుడున్న కాలాన్ని బట్టి నిన్నటిది కూడా ఉండదు. అట్లా ఉన్నాం మనం. ఏమేమో జరుగుతూ ఉంటాయి, అవన్నీ మనసులో పెట్టుకుంటే అసలైన ఏమవుతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. మనం చేసే పొరపాటు ఏంటంటే, కావాల్సిన వాక్యాన్ని బయటికి పంపించి అనవసరమైన చెత్త ఏం చేస్తాం, లోపల పెట్టుకుంటూ ఉంటాం. ఇదే కొంచెం మనం మారాలి పిల్లారా. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం విన్న 2 వాక్యాలు ఏంటంటే, శిక్షాఫలం, పోనీ ఒకటి చెప్పిన తర్వాత ఒకటనే చెప్పచ్చు కదా, ప్రతిఫలం. ప్రతిఫలం ఈ రాత్రి మనం వినే ఫలం. పోనీలే, కొంచెం మేలు కూర్చున్నారు పిల్లరా. జ్ఞానకుమారి లోపల కుర్చీలోనే అమ్మరా, ఖాళీగానే ఉండేలేరా, ఖాళీగానే ఉండి. కుక్కలు వస్తున్నాయి, మంచిది, వెరీ గుడ్. కుక్కలు వస్తున్నాయా, సరే సరే. ఈ రాత్రి గర్భఫలం, దీనికి ముందు ప్రతిఫలం, దానికి ముందు శిక్షాఫలం. పిల్లరా, ఈ రాత్రి మనం వినేది గర్భఫలం. దేవుని కృపను బట్టి ఈ రాత్రి దేవుని మందిరానికి వచ్చిన మనందరిలో ఎవరో ఒకళ్ళు తప్ప దాదాపుగా అందరికీ దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు. క్రీస్తునందు పిల్లారా, ఈ గర్భఫలం అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. గర్భఫలము అంటే సంతానం. బైబిల్ గ్రంథంలో గర్భఫలము అనేది ఎవరు ఇవ్వాలంటే, యెహోవా అనుగ్రహించు గర్భఫలం. యెహోవా అంటే ఎవరికి? యెహోవా అంటే పిల్లరా, ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన్ని ఆరాధించేవారుగా మనం చూస్తాం. అలాంటి వాళ్ళకే ఈ సంతానం, ఈ గర్భఫలమా, లేకపోతే లోకములో అందరికా అంటే, లోకంలో అందరికీ పిల్లారా. లోకములో ఉన్న వాళ్ళందరినీ ఆయనే పుట్టించాడు. యెహోవాయే దేవుడిని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించాడు. కాకపోతే ఆయనే దేవుడిని తెలుసుకున్న వారిలో కొంతమంది ఉన్నాం. కాబట్టి ఈ సంతానం ఎవరిచ్చారంటే, యెహోవా ఇచ్చిన గర్భఫలం అని మనం చాలా దాన్ని గొప్పగా ఏం చేస్తాం, మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మనం సత్యం ఎరిగాం కాబట్టి, దేవుణ్ణి నమ్మాం కాబట్టి, వెలుగులోకి వచ్చాం కాబట్టి. ఇంకా చాలామంది రాలేదు కాబట్టి వాళ్ళకి ఆ విషయాలు తెలియదు. వాళ్ళ కోసం మనందరం ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున దేవుడు కూడా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు పిల్లారా. మనం అదే పని చేస్తున్నాం, ఆయన కూడా అదే పని చేస్తున్నాడు. ఇంకా అనేక మందికి తెలియాలి విషయాలని. ఈ గర్భఫలము అనేది అచ్చంగా ప్రార్థన చేసేవాళ్ళకే ఇస్తాడా, ప్రార్థన చేయకపోయినా కూడా ఇస్తాడంటే, అసలుకి ప్రార్థన అనే పేరు లేకపోయినా సరే, ఆ దేవుని నామాన్ని కనీసం ఏ రకంగా ఉచ్చరించకపోయినా సరే, జతపరచబడినటువంటి ఆ దంపతులకు దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు పిల్లారా. ఖచ్చితంగా సంవత్సరం, 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు ఈ కార్యాలు దాదాపుగా లోకమంతా జరుగుతుంది. కాబట్టి
ప్రతి ప్రాంతంలో కోటాను కోట్ల మంది ప్రజలుగా మనం ఏం చేస్తున్నాం? విస్తరిస్తూ ఉన్నాం పిల్లారా. ఈ రాత్రి ఈ గర్భఫలాన్ని దేవుడు దేనికి ఇస్తున్నాడు అనే సంగతిని మనం నేర్చుకుందాం. ఈ గర్భఫలాన్ని దేవుడు దేనికి ఇస్తున్నాడు? చెట్టుకు ఫలం ఉంటుంది, అది మనకేం చేసిద్ది? చెట్టుకున్న ఫలం అది మనకేం చేసిద్ది పిల్లరా? మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటాం. అలాగే ఈ గర్భఫలం వల్ల దేవుడు ఆశించేది ఒకటి ఉంది. అది దేవుడు నమ్ముకున్న మనకి బోధపడతల్లా, దేవుడు నమ్ముకున్న మనకి ఆ విషయాలు అర్థం కావట్లా. కొంచెం దాని గురించినటువంటి సంగతులు ఇప్పుడు మనం విందాం. బైబిల్ గ్రంథంలో కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం, ఈ గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి బహుమానం పిల్లరా. దేవుడు సంతానం అనుగ్రహిస్తూ ఉన్నాడు, మనం పొందుతూ ఉన్నాం. ఎక్కడో ఒకళ్ళిద్దరు, నమ్మినోళ్ళు కావచ్చు, నమ్మనోళ్ళు కావచ్చు, ఎక్కడో ఒకళ్ళిద్దరు ముగ్గురు, తక్కువ మంది కానీ ఎక్కువ మందికి మాత్రం అవకాశం ఉంది. ఎక్కడో ఒకళ్ళిద్దరు ముగ్గురు ఏళ్ళ మీద లెక్కేటట్టుగా ఉంటారు పిల్లారా. బైబిల్లో కూడా ఉన్నారు, మంచి మంచి భక్తులు కూడా ఉన్నారు. సరే, యువనోళ్ళ సంగతి అలా పక్కన పెడదాం. ఇచ్చినోళ్ళని ప్రభు దేనికి గర్భఫలం ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం కొంచెం ధ్యానం చేసి కొంచెం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యాన్ని మనం అనుసరిద్దాం రండి. ఈ గర్భఫలం వల్ల కారణం ఏంటంటే, నిర్గమాకాండం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు మైకులో చదవండి. మరియు యెహోవా, బైబిల్ గ్రంథంలో పేజీ నెంబర్ కూడా చెప్తే ఇంకా మంచిది. 55 మొదటి పుస్తకం తర్వాత 2వ పుస్తకం పాత నిబంధన 55 పేజీ నెంబరు. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చును. మోషేతో ఇలాగ సెలవిచ్చాను. ఇశ్రాయేలీయులలో ఒక మాట గుర్తుంచుకుందాం. నేను మరలా ఇదే మాట మిమ్మల్ని అడుగుతాను, ముగింపులు అడుగుతాను. యెహోవా ఎవరికి సెలవిచ్చాడు? మోషేతో ఇలాగు సెలవిచ్చును. యెహోవా ఈ మాట ఎవరికి సెలవిచ్చాడు? ఇశ్రాయేలు మినహాయించి మనకు కూడా, అందరికీ. అంటే ఆయన చెప్పకపోయినా మిమ్మల్ని అందరూ చెప్పంటున్నాను. మోషేకి సెలవిచ్చి ఆ ఒక మాట మనసులో పెట్టుకుని లాస్ట్లో చదువుదాం ఇప్పుడు. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చును. ఇలాగ సెలవిచ్చింది, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించాలి, అది నాదని చెప్పాను. మోషే ప్రజలతో నేను పిల్లరా, ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించాలంట. అది మరలా చదువు. ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి, అంటే పశువులకు వచ్చేటువంటి ప్రథమ సంతానం గర్భఫలం, మనుషులకు వచ్చేటువంటి ప్రథమ సంతానం గర్భఫలం దేవునిదే. అది ఎవరికి? అది ఆయనకి. ఇప్పుడు చెప్పండి, దేవుడు సంతానాన్ని ఇచ్చేది దేనికి? ఆయనకా మనకా? ఆయనకా మనకా? చూసారా, మనం చెప్పట్లేదు. ఎందుకంటే ఆయనకి ఇచ్చాక మనం చెప్పడానికి. మనం ఆయనకి ఇవ్వట్లేదుగా. ఇచ్చిన వాళ్ళందరినీ, ఒకరిని ఇచ్చినా, ఇద్దరిని ఇచ్చినా, ముగ్గురిని ఇచ్చినా ఏం చేసుకుంటున్నాం? మన కోసమే ఉంచుకుంటున్నాం. మనం ఆయనకి ఏం చేయట్లేదు, ఇవ్వట్లేదు. ఎందుకు దేవుడు సంతానాన్ని ఇస్తున్నాడంటే, ఇచ్చిన సంతానంలో మొదటి సంతానాన్ని నాకు ఇవ్వాలి. పశువులోనైనా నాకు ఇవ్వాల్సిందే, మనుషులలోనైనా సరే నాకు ఇవ్వాల్సిందే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. ఈ ఫలాన్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, మనకిచ్చిన దేవునికి మరలా ఆ ఫలాన్ని ఏం చేయాలి? తిరిగి దేవునికే ఇవ్వాలి పిల్లరా. దేవునికి ఏం చేయమన్నాడు? ప్రతిష్ఠ చేయమన్నాడు పిల్లరా. దేవునికి ఇవ్వటం అంటే దేవునికి ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయాలి.
ఎందుకు ప్రభువారు ఇచ్చి అలాగ అడుగుతున్నాడు అనంటే, ఆ నిర్గమాకాండంలోని మీరు తర్వాత చదువుకోండి 13వ అధ్యాయంలో ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలుని విడిపించటంలో దేవుడు ఉపయోగించిన అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఐగుప్తులో ఉన్నటువంటి పశువులలో కానీ, ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో మొదలుకొని ఖైదీ వరకు కూడా తొలిచూలి కుమారుని ఏం చేశాడు, ఆయన హతం చేసి అక్కడి నుంచి వాళ్ళకి విడుదల కలిగించాడు. అంటే మీ కుమారులు ఎందుకు ఇలా చేస్తున్నారని మిమ్మల్ని అడిగితే, మనం ఈ రకంగా బానిసత్వంలో ఉన్నామయ్యా, మన బానిసత్వం ఈ రకంగా విడుదల కలిగిందని మీ తరతరాలకి జ్ఞాపకం ఉండేలాగా మీ పిల్లలకి ఏం చేయమన్నాడు, దాన్ని తెలియజేయమన్నాడు. మన పిల్లలకి మనం ఏం చేయాలి, దాన్ని తెలియజేయాలి పిల్లరా. కాబట్టి మొదటి సంతానం అనేది ప్రభువారికే ఇవ్వాలి. మొదటి సంతానములో కూడా ఏ సంతానాన్ని ఇవ్వాలి, మొదటిదన్నదే ప్రథమదన్నదే. ఆ మొదటిది ప్రథమదనగా ఏది ఇవ్వాలి? సరే, 13వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతాం. నిర్గమాకాండం. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను, వానిలో మగ సంతానము యెహోవాదగును. అది పిల్లరా. ఇప్పుడు చెప్పండి, తొలి సంతానంలో కూడా ఎవరిని ఇవ్వాలి? మగ సంతానాన్ని ఇవ్వాలి. తొలి సంతానాన్ని ఇవ్వాలి. తొలి సంతానంలో కూడా ఎవరు కావాలంటే మగ సంతానాన్ని ఇవ్వాలి పిల్లలు. ఇది దేవుడు చెప్పుకుంటున్నాడు అన్నమాట, మన నుంచి కోరుతున్నటువంటి మాట. ఇది దాదాపుగా బైబిల్ గ్రంథములో రాయబడింది. కానీ ఇంత వాక్యం తెలిసిన మనలో కూడా ఈ రోజుకి ఆ పని చేయటంలో మనం ముందంజలో ఉన్నామా, వెనకంజలో ఉన్నామా? ముందంజ వెనకంజ ఓట్ల ఎలక్షన్లు కదా ఉండేది. 10,000 మెజార్టీ, 20,000 మెజార్టీ, ఇది కదా పిల్లరా. ఈ విషయంలో అంటే వాక్యాన్ని మనం అనుసరించే విషయంలో ముందున్నామా వెనకున్నామంటే మనం వెనకున్నాం పిల్లరా. అంటే దేవుడు చెప్పిన దానిలో మనము కొంచెము వెనకబడిపోయి ఉన్నాం. ప్రసంగాలు చేసేవాళ్ళు సహితం కూడా వెనకలో ఉన్నారు. ప్రసంగాలు చేసేవాళ్ళు పని ఏంటి? ఇక పొద్దుగులు బైబిల్ ఏం చేస్తుంటారు, ప్రసంగాల కోసం బైబిల్ చదువుతుంటారు పిల్లల, ప్రసంగాల కోసం. అలాంటి వాళ్ళకైనా ఈ మొక్క తగలాలా వద్దా? తగలా. ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా ఈ మొక్క ఏం చేయలేదు, తగలేదు పిల్లల. పోనీ ఈ రాత్రి కాలం ప్రభు మనతో చెప్పేది ఏంటంటే, దేనికి గర్భఫలాన్ని ఇచ్చాడు అని అంటే ఆ గర్భఫలాన్ని నాకు ఇవ్వాలి అని ప్రభు కోరుతా ఉన్నాడు పిల్లల. బైబిల్ గ్రంథములో ఈ ఆజ్ఞను లేకపోతే ఈ కట్టడను పాటించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం ఒక్కసారి అట్లాగా పాత నిబంధన క్రొత్త నిబంధన చూసుకొని మనం ముగించుకుందాం. అందరు తెలిసిన వాళ్ళే, కొత్త వాళ్ళంటూ ఏమీ లేరు, అందరు తెలిసిన వాళ్ళే. అందులో మొదటి వ్యక్తి ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. యెహోవా దూత. ఆదికాండం 22:15. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా అన్నాడు, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనతీయక. అంటే ఇంతకీ అబ్రహాముకి ఎంతమంది సంతానం? ఒక్కడే పిల్లరా, ప్రథమ సంతానం. అబ్రహాముకి సంతానం ఉన్నారు, ప్రథమ సంతానం. ఈ ప్రథమ సంతానమైనటువంటి ఇస్సాకుని దేవునికి ఏం చేశాడు? ఇచ్చేశాడు పిల్లరా. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఈయక ఏం చేయలేదు, వెనుక తీయక. అంటే అబ్రహాముకున్నటువంటి ప్రథమ సంతానాన్ని దేవునికి ఇవ్వటానికి దేవుడు కోరినప్పుడు అబ్రహాము ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన అడిగినప్పుడు వేరే ఏ రకమైన సాకులు ఆయన చెప్పలేదు పిల్లరా. మొత్తానికి దేవునికి ఈ ఇస్సాకుని సమర్పణ చేశాడా చేయలేదా? చేశాడని మనకి ఎప్పుడు గుర్తుకొస్తాడు?
కానుకలు పెట్టి ఇక్కడ పెట్టరా కొద్దిగా. ఎప్పుడు గుర్తుపడతాడు చెప్పాలి. కానుకలు పెట్టి ఇక్కడ పెట్టంగానే పుస్తకం కూడా తీరు కొంతమంది. అరే కనీసం పుస్తకం అన్న తీసి పాడతాను అనుకోండి. సమర్పణ చేయుము ప్రభువును. తర్వాత అద్దుగా చూసా స్టార్ట్ అయింది పిల్లరా. ఎవరు? అరే కనీసం నెలకి 2 సార్లు నీ పాట పాడతామేమో అనుకుంటాను నేను. 2 సార్లు నీ పాట పాడతామేమో అనుకుంటాను పిల్లలు. పాట పాడుతున్నాం కానీ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని దేవునికి ఏం చేశాడు? సమర్పించాడని మనం పాడుకుంటున్నాం. మరి నేను నా కుమారుని సమర్పించలేకపోయామని మాత్రం బాధపడం. పాట పాడతాం కానీ ఏం చేయం? బాధపడం. అంటే అబ్రహాముని అడిగాడా? అందరిని అడిగాడా? ఏమంటే ఇది అబ్రహాముని అడిగాడా? అందరిని అడిగాడంటే అందరిని అడిగాడు. కానీ అబ్రహాముని గురించే మనం పాడుకుంటున్నాం. మనని గురించి మాత్రం ఎవరు పాడరు. ఎందుకు పాడరు? మనం ఇస్తే కదా పాడటానికి. ఇవ్వకుండా ఎవరు పాడతారు? ఏం మాట్లాడతల్లా. నా చిన్నతనంలో కొలనకొండలో మా తాతోళ్ళు మేరీ మాత బొమ్మను పెట్టి ఊరేగించేవాళ్ళు. కొలనకొండలో మేరీ మాత బొమ్మను పెట్టి తేరని చెప్పి ఊరేగించేవాడు. మా తాతయ్య లీడర్ దానికి. ఆయన ముందంజలో కూర్చుంటాడు, ఎడ్ల బండిని తోలుకొని వెళ్తూ ఉంటారు. డ్యాన్సులు రప్పలు అన్నీ జరుగుతూ ఉంటాయి పిల్లలు. ఇంకా ఫలానా కులం అని కాకోకుండా అన్ని వర్గాలు వారు ఏం చేస్తారంటే ఆ బొమ్మే కాదు, ఏ బొమ్మ పోయినది చేస్తారు. ఎవరు? నీ బిజినెస్లో నీళ్ళు తేవటం, చేయటం, అవన్నీ అందరూ చేస్తారు పిల్లలు. ఈ మరియం బొమ్మ తేరు పోతూ ఉంటే అలా చేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు కొంచెం కానుకలు కూడా ఏం చేస్తారు? ఇస్తారనమాట. అప్పుడు కానుకలు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? సౌండ్ పెట్టమని కాదయ్యో చెప్పాలి. పలానా తిమోతి గారు మేరీ మాత గారికి ఎంత ఇచ్చారు? ఎంతో కొంతలే ఇచ్చిందని పేరు అలా చెప్తారు పిల్లలు. అర్థమవుతుందంటే ఇప్పుడు అబ్రహాము గురించే పాట ఎందుకు పాడుతున్నాం, మన గురించి ఎందుకు పాడతలేదంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు మైకులో చెప్తారు, డబ్బులు ఇప్పుడు చెప్తారండి మైకులో. అలాగే అబ్రహాముని గురించి పాడుతున్నామంటే ఆయన ఇచ్చాడు, ఆయన గురించి పాడేలాగా దేవుడు చేశాడు. మనం ఇవ్వలేదు, మన గురించి పాడేలాగా దేవుడు చేయట్లేదు. అబ్రహాం అంటే దేవుడు కాదు, అబ్రహాం అంటే దూత కాదు, అబ్రహాం అంటే మనలాంటి ఒక మనిషి, మనలాంటి మనిషి అబ్రహాం పిల్లలు. ఇంకా చెప్పాలంటే పుట్టుకతో మనం నమ్మలేదు, పుట్టుకతో అబ్రహాము నమ్మలేదు, పుట్టుకతో మనం నమ్మలేదు, పుట్టుకతో అబ్రహాము కూడా నమ్మలేదు. మనందరం ఎలాగ అన్నీ చేసి వచ్చామో అబ్రహాము కూడా అన్నీ అలాగే చేసి వచ్చాడు పిల్లలు. కానీ మనకంటే ఎన్నో రెట్లు ముందంజలో ఉన్నాడు, మనకంటే ఎన్నో రెట్లు ప్రజల యొక్క గుర్తింపులో ఉన్నాడు, ప్రభు యొక్క సంకల్పంలో ఉన్నాడు పిల్లలు. ఎందుకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడనంటే ఇచ్చిన సంతానాన్ని, అది కూడా మగ సంతానాన్ని ఆయన అడుగుతున్నాడు, మగ సంతానాన్ని ఆయన అడుగుతున్నాడు పిల్లలు. ఇచ్చి నష్టపోయాడా మేలు పొందాడా అని అడుగుతున్నా. యువనోళ్ళు నష్టపోతారా మేలు పొందుతారా? మరి ఇద్దామా వద్దా? అది ఇది అంత నీరసంగా చెబుతున్నారు. ఇద్దామా వద్దంటే ఇద్దాం, ఏం చేద్దాం కర్మ అన్నట్టుకుంది ఇప్పుడెవరు. ఇద్దామా వద్దా పిల్లరా? మరి దేవుడు మనకు కూడా సంతానాన్ని ఇచ్చాడు, మరలా మనకు కూడా మగ సంతానాన్ని ఇచ్చాడు. మరి ఇచ్చిన సంతానాన్ని దేవునికి ఇవ్వాలా వద్దా? ఇచ్చే మనం నష్టపోతామో మనం మేలు పొందుతామో అంటే ఇచ్చి చూడు, నష్టపోతావో మేలు పొందుతావో. అడు భూమి మీద పడతాం ఆలస్యం. ఎన్ని ఏ మేడలు? గాలి మేడలు. ఎన్ని గాలి మేడలు కడతామో. ఏం కడతాము? ఈడు ఎదిగి అట్టవ్వాలంట, ఇట్టవ్వాలంట, కారు కొనాలంటే స్టీరింగ్ తిప్పాలి, నేను కూర్చోబెట్టుకోవాలి, ఊరంతా తిప్పాలి, ఇట్లా అనగానేది కళలు పిల్లరా. ఎన్ని కళలకు అంటాము మనం. నేనంటాను ఇచ్చిన ఆయన సంగతి ఏంటి? ఇచ్చిన ఆయన సంగతి ఏంటి? ఒకవేళ మన కళలన్నీ నెరవేరాలనుకుంటే ముందు ఒక పని చేయాలి మనం. ఆయన నీకు ఇచ్చి ఆ తర్వాత నువ్వు అనుకున్న కళ, నేనంటాను అనుకున్న దానికన్నా రెట్టింపే వస్తుందేమో. ఒకవేళ అనుకున్న దానికన్నా రెట్టింపే వచ్చిద్దేమో. ఇది మీకు అర్థమైందో లేదో.
పిల్లోడి దగ్గర దాదాపుగా 3 రోజులు 5 రొట్లు 2 చేపలు అట్టాగే ఉన్నాయి. పిల్లోడి దగ్గర ఇంకొక వారం ఉన్న అట్టాగే ఉంటాయి, ఇంకొక నెల ఉన్న అట్టాగే ఉంటాయి. కానీ ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? ఇవి ఆయన చేతుల్లోకి వెళ్ళాలి. ఇవి ఆయన చేతుల్లోకి వెళ్ళాలి. ఇవి ఆయన చేతుల్లోకి వెళ్ళిన మరుక్షణమే 5 రొట్లు ఏమైనాయి, 2 చేపలు ఏమైనాయి. ఇవన్నీ మనకు అనుభవం కదా. ఇవన్నీ మనం వింటలేదా? చెప్పాలి పిల్లలు, ఇవన్నీ మనం వింటలేదా? ఇవన్నీ మనకు అనుభవమే కదా. మనం దేవునికి ఇచ్చి మనం దేవుని నుంచి రెట్టింపు పొందాలి. మన దగ్గరే ఉంచుకున్నంత కాలం మన కోరికలు కూడా నెరవేర్చకపోకపోవచ్చు. కానీ ఆయన కానీ సమర్పిస్తే మనం అనుకున్న దానికన్నా ప్రతిఫలం చూస్తామని నేను అనుకుంటున్నాను. నిన్న మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, నిన్నే మీకు చెప్పాను. నిన్న కదా, నిన్న సోమవారం కదా, మొన్న ఏమని? ఇస్సాకు ఆ దేశమందుండి విత్తనము వేసి చెప్పాలి 100 ఫలము పొందేనని ఉంది పిల్లలు. దేవునికి సమర్పించడం ద్వారా ఆ ఫలితాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో పిల్లలు. తండ్రిని మించిన స్థానానికి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇస్సాకు పిల్లలు. తండ్రిని మించిన స్థానానికి వెళ్ళిపోయాడు. నాయన నిప్పును కత్తిను, ఆయన అన్నాడు, నిప్పును కత్తిను అన్నీ ఉండే కానీ గొర్రెపిల్ల ఏదంటే నిన్ను సమర్పిస్తున్నాను నాయన, నిన్ను అడుగుతున్నాడు దేవుడు. ఇస్సాకుని నాకు సమర్పించమని అడుగుతున్నాడు అని అలాగేం చెప్పలేదు. కానీ పిల్లరా, ఆయన మనసులో మాట అన్నమాట, అబ్రహాము మనసులో మాట. మొత్తానికి సమర్పించి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందాడు పిల్లారా. మనం ఉన్న ఆ బైబిల్ గ్రంథం 22:16-17 ఏంటంటే, ఇందు విషయమై నేను నిన్నేం చేస్తున్నాను? ఆశీర్వదిస్తున్నాను అన్నాడు పిల్లారా. రండి, అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనం పొందాలంటే మనకిచ్చిన ఆ ఫలాన్ని ముందు మనం ఏం చేద్దాం? దేవునికి ఇచ్చేద్దాం. బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం 28వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఆ బిడ్డని నేను యెహోవాకు ఏం చేస్తున్నాను? ప్రతిష్ఠించుచున్నాను. కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ఏ బిడ్డను ప్రతిష్ఠించుతుంది కదా? ప్రథమ ఫలం, గర్భఫలం, ప్రథమ ఫలం, జ్యేష్ఠ కుమారుడు, మగ కుమారుడిని వాళ్ళమ్మ ఏం చేసింది? యెహోవాకు ప్రతిష్ఠించింది పిల్లారా. అబ్రహాము పుట్టిన తర్వాత ప్రతిష్ఠించాడు, హన్నా పుట్టక ముందే ప్రతిష్ఠించింది. అబ్రహాము పుట్టిన తర్వాత ప్రతిష్ఠించాడు. ఇలా అడుగుదాం అనుకున్నా నేను. ఒకవేళ ఈ మాటే ముందుగా చెప్పినట్టుకైతే 25 సంవత్సరాలు పట్టేది కాదేమో. ఒకవేళ ఎవరికి? అన్న అనుకున్న క్షణంలోనే ఏం జరిగింది? 1:9-11 దాకా సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 9-11 దాకా. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను చాలండి మనందరికీ తెలిసింది కాబట్టి నేను ముగిచేస్తాను అని మొక్కుకున్న ఎన్ని సంవత్సరాలకి ఈ కొడుకు పుట్టాడు?
ఎన్ని సంవత్సరాలకి పిల్లరా అదే అధ్యాయములో మొక్కుకుంది, అదే అధ్యాయములో మొక్కుబడిని దేవుడు తీర్చాడు. పిల్లరా అబ్రహాంకి 25 సంవత్సరాలు పట్టింది. నేను అనుకుంటున్నాను మరి వాళ్ళిద్దరూ ప్రార్థన చేశారు, కానీ ఈ రకమైన ప్రార్థన వాళ్ళు మరి చేసినట్టుగా మనకైతే ఏం కనిపించట్లేదు. పిల్లరా మనకెందుకు కనకనాలి, నాకు కనబడలేదు, మరి మీకు కనబడిద్దేమో నాకు తెలియదు, నాకైతే కనిపించలా. సారికి అంటాడు ప్రభు యెహోవా. చెప్పండి ఆ బాధ ఎన్నిస్తే ఏముంది, నేను సంతానం లేనోడిని అయిపోతున్నాను అంటాడు ఈయన. ఆమె ఏమంటది, మీరు చెప్పండి, ఆమె ఏమంది, నాకు ఇవ్వకోకుండా నాకు కావాలని ఇవ్వకోకుండా చేశాడని ఆయన కత్తి నూరుతుంది. ఎవరి మీద? నాకు కావాలని ఇవ్వకోకుండా అని కత్తి నూరుతుంది. పిల్లలు 25 సంవత్సరాలు పట్టింది. హన్న అడిగింది, నేనంటాను పిల్లరా ధర్మశాస్త్రములో రాయబడిన మాటను బట్టి చెప్పిందా, ఆమె ఆ మాట లేకోకుండానే చెప్పిందో మనకైతే తెలియదు. అడిగేసింది. దేవుడు అమ్మని హన్నాని జ్ఞాపకము చేసుకున్నాడు. పిల్లరా ఇంతకీ మాట తప్పిందా, మాట కట్టుబడి ఉందా? మాట తప్పిందా, మాట కట్టుబడి ఉందా? పిల్లరా పాలు మానేసిన అమ్మని మాటకి కట్టుబడి ఉంది అంతే. పిల్లోడిని ఎత్తుకొని తీసుకొచ్చేసి ఏం చేసింది, నా ఏలినవాడ ఆ మొక్కుబడి చేసుకున్న స్త్రీని నేనే. ఆ లెక్కకొస్తే ఎంతోమంది మొక్కుబడి చేసుకుంటారు, ఆయనకేం గుర్తు? ఎవరికి పిల్లరా ఆయనకేం గుర్తు? పిల్లరా ఎంతోమంది ఉంటారు, ఆలోచన చేయండి. కాకపోతే ఆయన చెప్తుంది, నేను ఫలానని చెప్పి నేను ఈ బిడ్డను ఏం చేస్తున్నాను, యెహోవాకు ప్రతిష్ఠించుతున్నానని చెప్పేసి ఆమె చెప్పుకున్నట్టుగానే ప్రతిష్ఠించింది. చాలా సంతోషం. మొత్తానికి మగ సంతానాన్ని దేవునికి ఏం చేసింది, సమర్పించింది. మరలా అడుగుతున్నాను, నష్టపోయిందా రెట్టింపు మేలు పొందిందా అని అడుగుతున్నా. నష్టపోయిందా రెట్టింపు మేలు పొందిందా? అదేదో కొంచెం గట్టిగా చెప్పండి. మనందరూ తెలుసు కదా, రెట్టింపు మేలు పొందింది. పిల్లారా అబ్రహాము చూస్తే రెట్టింపు మేలు పొందాడు, హన్నా చూస్తే రెట్టింపు మేలు పొందింది. మరి ఇప్పుడు నాకెలా చూడాలి? మరి ఇప్పుడు చెప్పండి, ఏ సంతానం? ఏ సంతానం? ఈ సంతానం. మరి ఇప్పుడు ఈ సంతానం ఏం చేయాలి? ఈ సంతానాన్ని ఏం చేయాలి? దేవుని కోసం పిల్లరా ఈ సంతానాన్ని మనం ఏం చేయాలి? మన కోసమే ఉపయోగించుకుంటున్నాం. పిల్లరా పుట్టిన సంతానాన్ని మన కోసమే ఉపయోగించుకుంటున్నాం. దేవుని కోసం ఏం చేయలేకపోతున్నాం, ఉపయోగించుకోలేకపోతున్నాం. ఉపయోగించకపోతే మరి ఎట్లా మనం మేలు పొందుతాం? మనకున్న స్వతంత్రాన్ని బట్టి నేను ఆ రకం మాట్లాడతాను. పిల్లరా అది కొంతమందికి నొచ్చుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. రే షాలేం నీళ్ళు అయిపోయినాయి, కానీ ఏం తేవాలి? ఏం తేవాలి అనగానే బండి తాళం ఇప్పించు తీసుకొస్తా అంటాడు ఆడు. బండి తాళం తీసుకెళ్ళి వాటర్ తీసుకొచ్చేస్తాడు. పిల్లలు అరే షాలేం మీ నాన్న తాళాయిపల్లి వెళ్తున్నాడు కానీ అనిందా? చూసావు? ఏమో మరి నేను అనుకుంటున్నాను. పిల్లలు అరే షాలేం మీ నాన్న తాళాయిపల్లి వెళ్తున్నాడు. మరి మా పిల్లరా ఆలోచన చేయండి. క్రీస్తుదాసు తాళాయిపాలెం సంఘాన్ని అభివృద్ధిపరచరా, తాళాయిపాలెం సంఘాన్ని అభివృద్ధిపరచరా అంటే ఆడు నాకు కనబడే తాళాయిపాలెం అంటానేమో అని ఇప్పుడు కనబడుతున్నాడు అండి. మళ్ళా పిల్లరా తాళాయిపాలెం అంటానేమో అని చెప్పేసి ఆడు నాకు ఇప్పుడు కనబడుతున్నాడు. నాకు మీటింగ్లో కూడా కనపడలా. ఎప్పుడైతే లైవ్ పెట్టారో, లైవ్ పెట్టినప్పుడు పొద్దున్న 6 గంటలకు కాదు 5:30కు వచ్చాడు కూర్చునేవాడు.
పిల్లలు నేను ఎప్పుడైతే తాళాయపలం వెంట పడ్డానో నీ లైవ్కో దండం నీకో దండం అని చెప్పేసేసి ఇక లైవ్ జోలు కూడా పాకోకుండా పిల్లరా నిన్న శనివారం సాయంకాలం కనబడితే పెద్దనాన్న నాకు పరీక్షలు జరుగుతున్నాయి అన్నాడు. పిల్లరా నేను వాళ్ళని తప్పు పడతలా, నేను ఎవరు తప్పు పడుతున్నాను? నేను ఎవరు తప్పు పడుతున్నాను చెప్పాలి. ఇక వీళ్ళిద్దరైనా కనపడతారు కానీ ఆడు ప్రశాంత్ అయితే అసలు మరి ఆడు ఏంటో నాకు తెలియదు. అసలు ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. కనీసం ఏంటంటే వీళ్ళని నోరి ఆడు సమాధానం చెప్పడం కొడతన్నట్టుగా చూస్తాను నాకు ఇలాడు. పిల్లలు ఆడు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. నేను అంటాను వీళ్ళందరినీ దేవుడు మనకు అనుగ్రహించాడు. పిల్లలు మనకు అనుగ్రహించాడు. ఏం చేద్దాం? ఇంకా ముందు రోజుల్లో బాబులు మీరు అద్భుతమైన ఉద్యోగాలకు వెళ్ళాలి, అప్పుడు పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు అహరోను కనీసం ఒక మనిషి చుట్టం వచ్చినా కూడా బయటికి రాకోకుండా ఉండే పరిస్థితి అనమాట. పిల్లరా రేపొద్దున ఉద్యోగాల కోసం ఆ రకమైనటువంటి పోటీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యోగాలు మీకు లేవు కాబట్టి, చదువులే కాబట్టి ఇప్పుడు మీరు దాదాపుగా దేవుని పనిలో ఏం చేయొచ్చు, ఎంతవరకైనా ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ముందు రోజుల్లో ఉద్యోగ అవకాశాలు మీకు స్టార్ట్ అయినప్పుడు మిమ్మల్ని మేము ఏమి అడగలేము కూడా. ఇక్కడ చూడండి, వాళ్ళు ఆ రకంగా బిడ్డల్ని సమర్పించుకొని వాళ్ళు ఎంత మేలు పొందుతున్నారు. ఒక మాట మీకు అర్థమయ్యే మాట చెప్తున్నాను పిల్లరా, దయచేసి ఆలోచన చేయండి. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న రోజుల్లో అన్ని గుళ్ళకి వెళ్ళేవాళ్ళం. పిల్లరా చిన్న తిమ్మోతోళ్ళ అన్న పెళ్ళి, వెంకట్రావు పెళ్ళి ఎక్కడ చేశారు అబ్బాయి? అడుగుడు పెద్ద కాకండి చేశారంట. పెద్ద కాకండి చేసింది. మరి పెద్ద కాకండి చేస్తే మరి ఆ తెనాల దగ్గర చేసింది అది ఎవరి పెళ్ళి? ఆ పెళ్ళికి నేను కూడా వెళ్ళాను అబ్బాయి, అందుకోసం అడుగుతున్నాను. అక్కడ ఒక పెళ్లి చేశారు, ఒక లారీ పెట్టారా మీరే. ఆ పెళ్ళికి అక్కడ తీసుకెళ్ళారు, వైకుంఠపురం ఏ పురం మొత్తానికి. అక్కడ బలసన ఏ ఊరు అది కదా, తెనాలి పక్కన ఒక గుడి ఉంది. ఆ గుడిలో పెళ్లి చేస్తే మనోళ్ళు లారీ పెట్టారు. అప్పుడు అందరం కలిసి ఎక్కి వెళ్ళాం, మనోళ్ళే పెట్టారు. మరి జనబాబాయ్ ఉన్నాడు అప్పుడు, మీ మేనమామ జనబాబాయ్ ఉన్నాడు అప్పుడు. అక్కడ కార్యక్రమం జరుగుతుంది, పెళ్లి కార్యక్రమం. దాదాపుగా మెన్నాయిదే, నువ్వేందో నువ్వు ఎక్కడ ఆలోచన చేస్తావు నాకేం అర్థం కావట్లా. సరే బలేలే, మెన్నాయిదే ఆ పెళ్ళి జరుగుతుంటే వాళ్ళ మేనమామ నాకు బాబాయ్ అవుతాడు, జనబాబాయ్. దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడదామని ఒక కొబ్బరికాయ తీసుకున్నాడు. ఆ కొబ్బరికాయని పూజారి గారికి ఇచ్చాడు. ఆ కొబ్బరికాయ ఉన్నట్లో పెద్ద కాయ అనమాట, 3 రూపాయల కొబ్బరికాయ దాని ఖరీదు. పిల్లరా కొబ్బరికాయ కొట్టిన తర్వాత పూజారి గారు ఏం చేస్తాడు, ఒక చెప్ప ఆయన తీసుకొని ఒక చెప్ప మనకిస్తాడు. ఈయన ఎప్పుడైతే ఒక చెప్ప తీసుకున్నాడో ఈయనకి మనసు తృప్తి చెందల, ఆ చెప్ప కూడా కావాలన్నాడు. ఎవరు? మా బాబాయ్. ఆ చెప్ప కూడా, ఎందుకంటే అది పెద్ద చెప్ప బాగుంది, ఆ చెప్ప కూడా కావాలన్నాడు. నన్ను పంపించాడు, అరే అంజనీలా నువ్వు వెళ్ళు, రూపాయన్నర ఇస్తారని చెప్పాడికి. ఎవరికి? రూపాయన్నర ఇస్తానన్నాడు. ఆడేమంటాడు, రూపాయన కాదు 3 రూపాయలకి నేను అన్నాడు ఆడు. నేనేమన్నాడు, ఆ చెప్ప పిల్లరా. నేనంటాను, ఇంతకు ఆ చెప్ప ఎవరు తింటారు? దేవుడుగా తినడు. నేను కొబ్బరికాయలు చాలా కొట్టా, కుసేపు మాత్రం కొబ్బరికాయ కొట్టి తలుపేసి దండపెట్టి వచ్చేస్తాం. ఈలోపు ఎవరు తినరు అక్కడ? ఎవరు తింటారు? నేను ఒక పూజారిని ఇక్కడ. పిల్లరా ఎవరు తినరు. తర్వాత మళ్ళీ పావుగంట ఆగిన తర్వాత మేమే తలుపు తీసి మరలా 2 చిప్పలు తీసుకొచ్చేసి ముక్కలు చేసి పంచేవాళ్ళం ఇక్కడ. పిల్లరా అంతే కదా. ఇప్పుడు ఆ చిప్ప వాళ్ళు తిన్నట్టుగా వీళ్ళని దేవుడు తీసుకుంటాడా ఏంటి? ఇది చెప్పడానికి ఇదంతా చెప్పాను నేను. ఇప్పుడు ప్రథమ సంతానం నాకు, మగ సంతానం నాకు అన్నాడు అని ఆయన బలి తీసుకోడు. ఊరికి ఆయన పేరుకి చెప్పటం, మరలా తీసుకోవటమే. ఆయన పేరు మీద అలా చెప్పటం, ఆ పిల్లోడికి బదులు ఒక గొర్రె పిల్లని సమర్పించటం, మళ్ళీ పిల్లోని ఇచ్చేయటమే. దేవుడు పిల్లోడిని తీసుకోవడం. పిల్లరా పేరుకు మాత్రం అలా సమర్పించటం. ఆ లెక్కకొస్తే సంపూర్ణంగా సమర్పించినటువంటి హన్న అబ్రహామును సంపూర్ణంగా సమర్పించాల. పిల్లరా తర్వాత మళ్ళీ అబ్రహాం కొడుకు తన కొడుకుగా జీవించాడు. ఒక హన్నా కొడుకు మాత్రమే సంపూర్ణంగా ఏం చేశాడు?
దేవుని సేవ కోసం అంకితం అయ్యాడు పిల్లరా. అందుకనే అబ్రహాము కొడుకుని మించిన కొడుకు అయ్యాడు. ఎవరు? సమూయేలు. అబ్రహాము కొడుకుని మించిన కొడుకు అయ్యాడు సమూయేలు. ఇస్సాకు పేరు మీద బైబిల్ గ్రంథములో ఒక పుస్తకం లేదు కదా, లేదు. కానీ హన్నా సమర్పించిన కుమారుడు ద్వారా 2 పుస్తకాల పేర్లు రాయబడిన ఘనత. మొదటి సమూయేలు గ్రంథంలోనే చనిపోతాడు ఆయన చనిపోయిన 2వ సమూయేలు గ్రంథం కూడా ఆయన పేరే ఉండటం చాలా గొప్ప విషయం పిల్లరా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ పిల్లల్ని అలా దేవుని కోసం ఉపయోగించండి, మీకోసం ఉపయోగించండి, మన కోసం ఉపయోగించుకుందాం. ఎంతవరకు ఉపయోగించుకోవాలంటే మనకి ఎంతవరకు ఉపయోగం అంతవరకు ఉపయోగించుకొని ఆ తర్వాత ఎక్కువ సమయం దేవుని కోసం ఉపయోగించండి. ఎలారా, మీ నాన్న ఒక్కడే వెళ్తున్నాడు, ఇంకొకటి తీసుకొని వెళ్ళరా. అక్కడ కందిరి కొట్టేవాళ్ళు ఉన్నారంటే నిన్న కనీసం సందా పట్టేవాళ్ళు కూడా లేరు. ఎక్కడ? నీకు ఆ బాధ్యత అప్పచెప్పే, వాడి తర్వాత అప్పచెప్పింది నీకే. మరి నీకేమైంది? వీడితో చెప్తాడు, ఆలోచించి చెప్తాడు, నేను వినాలిక. చెప్పు బాగలా నీకు. నిన్న ఆదివారమేగా, ఒక్క నిమిషం. ఆదివారం ప్రవీణ్కి బాగలేదని చెప్తున్నాడు. ఆదివారం ఎన్ని స్థలాల్లో కనిపించాడు అబ్బాయిడు? కేసీవర్స్లో ఉన్నాడా? ఇక్కడ కూడా వచ్చాడా? ఇక్కడ కూడా వచ్చావు, అక్కడ కూడా వచ్చావు, 2 స్థలాలకు వచ్చావు కదా. అక్కడ కూడా వస్తే ఎంత బాగుండేది, నాకు ఎంత సంతోషం వేసేదో. నోరం బాగాల, అంత ముందర వచ్చావా? ఏది సరే పిల్లరా, నేను ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, ఒక్కొక్క పని అక్కడ పెండింగ్ ఉంటుంది. అక్కడేనే కాదు, అన్ని స్థలాల్లో పెండింగ్ ఉంటుంది. అన్ని స్థలాల్లో పెండింగ్ ఉంటుంది. ఎవరికి తెలిసిద్ది పెండింగ్ ఉన్నట్టు? వెళ్తే తెలిసిద్ది. ఎవరికి తెలిసిద్ది? డ్రమ్ ఎందుకు కొనింది నిన్న అంత 8,000 పెట్టి? ఇక్కడ ఉన్న డ్రమ్ ఉందట, డ్రమ్ ఉందట. ఎక్కడుంది అది? అక్కడ ఉందా? అది పిల్లలు అక్కడ ఉందంట. అది కొని దేనికి? ఒక్కడైనా సరే తాళాలని ఎంత కొరతగా ఉంటుందో. నేను మిమ్మల్ని కన్నా వాళ్ళని అడుగుతున్నాను, నేను అడగటం కాదు, రేపొద్దున ఇచ్చి నేను అడుగుతాను. నాదేముంది? ఇప్పుడు ఏదడిగినా కామెంట్లు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి కూడా? రేపు ఎవరు అడుగుతారు? పిల్లరా, ఎవరిచ్చారో ఆయన అడుగుతాడు, పిల్లలు. దేవుడు మనకిచ్చిన సంతానాన్ని దేవుని కోసం కూడా అంత కాకపోయినా ఎంతో కొంత ఉపయోగించండి. మీరు చెప్పే సమాధానం ఏంటంటే, మేము చెబుతూనే ఉన్నాం అని మీరు అంటారు. పిల్లరా, బిడ్డ కలగక ముందే దుఃఖాక్రాంతురాలు. ఎవరు? బిడ్డ కలగక ముందే దుఃఖాక్రాంతురాలు. బిడ్డ కలిగిన తర్వాత దుఃఖం ఇంకా ఎక్కువైద్దా తక్కువైద్దంటే ఇంకా ఎక్కువైద్ది. ఎందుకంటే నేను మరి మొక్కుకున్నానుగా, అది నెరవేర్చకపోతే నేనేమవుతాను? నేరస్తురాలను అవుతాను. కాబట్టి దాన్ని నేను నెరవేర్చుకోవాలి అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఇంకెక్కువగా బాధ ఉంటుంది పిల్లారా. నేను చాలాసార్లు చెప్పాను, కంఠం ఒక ఎత్తు అయితే పెంచటం అది రెట్టింపు ఉంటుంది. కంఠం ఒక ఎత్తు అయితే దాన్ని పెంచడం ఇంకా ఎత్తుగా ఉంటుంది పిల్లారా. అర్థమవుతుందా? మనందరం, నేను సహితం, మనం కన్నవారి గురించి బాధపడిన రోజులు లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. నన్ను కన్నందుకు మా వాళ్ళు బాధపడ్డారు, నేను కన్నందుకు నేను బాధపడ్డాను పిల్లారా. ఇప్పుడు దేవుని వల్ల కోలుకొని చక్కగా దేవుని ఎదుగుతున్నారు, సంతోషం. కాబట్టి మనం అలా వదిలేస్తే ఇంకా మన బాధలు ఎక్కువైపోతాయి, మనోళ్ళు గొప్ప అయ్యి లోకంలో అవుతారు. కానీ నేను అంటలేదు, కానీ మరి దేవుడు మనకి ఇచ్చాడు కదా, ఆ ఫలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ఫలం దేవుని కోసం ఎంతైనా ఉపయోగపడాలి పిల్లారా, ఎంతైనా ఉపయోగపడాలి. ఒకడు కందిరి కొడటానికి, ఒకడు డ్రమ్ము కొడటానికి, ఒకడు రిఫరెన్స్ చదవటానికి పిల్లారా, ఒకడు లైవ్ పెడటానికి, లేకపోతే కుర్చీలు వేయటానికి, లేకపోతే నీళ్లు సప్లై చేయటానికి అందరికీ పని అవసరం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయొచ్చు పిల్లారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయొచ్చు. అలా పని చేయటానికి చేయండి బాబు అని చెప్పి పెద్దవారుగా, తండ్రులుగా, తల్లులుగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి పిల్లలు. మీరు కూడా కొంచెం ఆలోచన చేయండి.
ఈరోజు ఇస్సాకుని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం, ఈరోజు సమయాల గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నాం. మిమ్మల్ని గురించి కూడా అర్హంగా చెప్పుకోవాలంటే ఏ కాడికి ముళ్ళుకరతో నెట్టడం కాదు, మీకై మీరు కూడా ఏం చేయాలి, కలగాలి, మీకై మీరు కూడా బయలుదేరాలన్నమాట. పిల్లారు ఏ సంతానం? మగ సంతానం. ఏ సంతానం? ప్రథ సంతానం. పిల్లరా, ఆడపిల్లల కంటే మగపిల్లలతోనే దేవుని పరిచర్య ఎక్కువగా ఉంది. మగపిల్లలతోనే ఎక్కువ పని ఉంది. కాబట్టి మీరందరూ రావాలి. లోక సంబంధమైన వాటికి మీరు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, దైవ సంబంధమైన విషయంలో మీరు ఆసక్తి తగ్గిపోతున్నారు. చరిత్రకారులు, నేను ఎక్కువగా చరిత్ర పుస్తకాలు చదవను, యూట్యూబ్లు చూడను కాబట్టి నాకు వాటి గురించి చెప్పడం రాదు అసలుకి. ఇక్కడికి బైబిలే చదువుతాను కాబట్టి నేను అందుకే ఎక్కువగా మీకు ఆ విషయాలు చెప్పలేను. ఎందుకు పనికి రారు అనుకున్న వాళ్ళు దేవుని పనిచేసి ఏమయ్యాళ్ళు చెప్పాలి. ఎవరు బాయ్? ఎవరు 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 మీరు ఆగడమ్మ తామసు ఇక్కడ అడుగుతున్నా కదా. నాకు ఆదంటే వీళ్ళు చెప్పితే వీళ్ళకి అసలు తెలుసో లేదని చెప్పేసేసి చెప్పబాయ్ తామసేనా అబ్బాయి చెప్పబాయ్ కర్ణాటక బాయ్ ఎవరు అంటే వరుస పెట్టి తామస్ అంటున్నారా? తామస్ నిజంగా మన కోర్లు తామస్ కాదు కదా. థామస్ పిల్లలు ఆయన ఇంట్లో వాళ్ళందరికీ బాగా బాధ కలిగించేవాడని ఏదో చెప్తారు, నాకు తెలియదు, పెద్దవాళ్ళు చెప్తున్నారు పిల్లలు. అలాంటిది మరి ఈరోజు లైటు ప్రపంచానికే వెలుగు పిల్లర, ప్రపంచానికి. ఎందుకు పనికిరాని అనుకునేవాడు ఎంత పనికొచ్చాడో అర్థమవుతుందంటే. ఎక్కువ మాట్లాడితే ఎప్పుడు నీ డబ్బా చదువుతుంటారు నన్ను పిల్లరా. నేను ఒక పెద్ద పనికి మాలోని ఎక్కడ మా ఇంట్లో నేను ఒక పెద్ద పనికి మాలోని. అర్థమవుతుందండి. యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా పనికొచ్చేవాడుగా అయ్యాం. ఒకవేళ మన విద్యలో ఎంతవరకు పనికొస్తాయి? కోరికాలకే పనికొస్తాయి మన విద్యలు. ఇప్పుడు ఆ లైట్ కన్నం పెట్టి ఆయన ఎంతవరకు పనికొస్తున్నాడు? ఎంతమందికి తెలిసాడు? అలాగా మన విద్య కొద్ది వరకే మనల్ని పరిచయం చేసేది, మన విద్య కొద్ది వరకే. కానీ అదే దేవుని బిడ్డగా ఉంటే ఎంతవరకు పరిచయం అవుతాడు అంటే ఎక్కడో పాల్గాంధీ గారు ఊరే ఊరు మార్టూరా మోదుకూరు పిల్లరా. మోదుకూరు పక్కా పల్లెటూరు. అక్కడ ఒక ఆలిముత్యంలాగా ఎదిగాడు. ఎవరు? పాల్గాంధీ గారు. తిమ్మ సముద్రం రాజారావు గారు అంటే అది ఎక్కడో ప్రకాశం జిల్లాలో పిల్లరా. ఎక్కడో తిమ్మ సముద్రం అంటే ఆయన పేరు, ఆ ఊరి పేరు. మరి అది అలాగుంది, ఎర్ర సముద్రంలా ఉంది తిమ్మ సముద్రం. అక్కడ పుట్టి పెరిగాడు. ఇండియాలో దాదాపు చాలా వరకు తెలిసిపోయాడు. ఆయన చదివింది 5వ క్లాసే చదివాడు మన ప్రధాన సంఘంలో పిల్లరా. ఎంతవరకు వెళ్ళిపోయాడంటే ఈనాడు మన పెద్ద పెద్ద బోధకులు నిన్నొచ్చిన ఆయన సహితం కూడా ఆ బుక్స్ చెప్తున్నాడు. ఎవరు? ఏ సేవకులైనా అవి చదువుకోకుండా ఏం చేయరు. నేను కూడా ప్రారంభంలో 15 సంవత్సరాల క్రితం అయ్యాయి, ఇప్పుడు కట్టం అలాగా పిల్లరా. అవి మనకి నేర్పిస్తాయి అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే మన విద్య మన ఇంటి వరకు, మన విద్య మన బంధువుల వరకు, మన విద్య మనం ఉండే ప్రాంతం వరకు, మన విద్య మనం ఏదైనా ఒక కాలేజీ ఒకరు ఉద్యోగం వస్తే ఉద్యోగం ఇస్తాను అంతే. కానీ నువ్వు దేవుని బిడ్డగా తెరచబడు. నిన్ను దేవుడు ఎక్కడి దాకా తీసుకెళ్తాడంటే వినాలి వాక్యం. కొండ మీద పట్టణం మరుగై ఉండదు. కొండ మీద పట్టణంలాగా ఉండాలి మీరు. అందరు కళ్ళు ఎత్తి చూడాలన్నమాట. ఆ పట్నం కనబడుతూ ఉంటుంది. అందరూ తలకైతే చూస్తుంటారు పిల్లలు. కొండ మీద కట్టడం కాబట్టి ఇప్పుడు మన సిలువ ఒకటి పెట్టారు, అక్కడ కనబడతలా? ఒకసారి చూడండి పోయి మంగళగిరికి వెళ్ళేటప్పుడు డోలసంట్లో పెట్టారు, కొండ పైన కనబడుతుంది.
పిల్లరా, పెద్దవారిగా మనము కూడా కొంచెం భారం వహించాలి. మీరు కూడా ఆ రకమైన ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఈ ఫలాన్ని ఉపయోగించాలి. మనకిచ్చిన ఫలం దేవుని దగ్గర ఏం చేయబడాలి? అది ఉపయోగించబడాలి పిల్లరా, అది వాడబడాలి. కలవరం పుట్టాలి చర్చిలో. ఈరోజు పలానోడు లేడని చర్చిలో ఏం పుట్టాలి? కలవరం పుట్టాలి పిల్లరా. అది సంపాదించుకోండి, అది సంపాదించుకోండి. ఎందుకు ఈ ఫోన్లు? ఎందుకు మనకి? ఎందుకు ఈ ఫోన్లు దేనికి అసలుకి? ఈ ఫోన్ల ద్వారా మన భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. ఈ ఫోన్ ద్వారా మన భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది పిల్లరా. ఒక్కొక్కడు రోజుకు ఒక పోజులో పెడుతున్నారు ఏంటి? ఒక్కొక్కడు ఒక్కొక్క పోజు, రోజుకు ఒక పోజులు కొట్టుకోవడానిక? దేనికి మనకి ఫోను? ఈరోజు తెలియకపోయినా ఒకరోజు తెలిసిద్ది. తెలుసుకోండి. ఇస్సాకును చూసి తెలుసుకోండి, సమయాల గురించి చూసి తెలుసుకోండి పిల్లరా. నేను ముగించాలి. 7 మాటలు చెప్పాలనుకున్నాను, ఇంకొకటే చెప్పి ప్రార్థన చేద్దాం. ఇంక చాలే. ప్రథమ సంతానం బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథం 31 మొదటి వచనం. రాజైన లెమూయేలు మాట. సమూయేలు 554 పేజీ నెంబర్. సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. రాజైన లెమూయేలు మాటలు. ఆఖరి మాట ప్రార్థన చేస్తున్నాను. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును? నేను కన్న కుమారుడా నేనేమందును? నువ్వే కన్నావులే. సాలే, ఒకసారి ఆగుదాం. తలపైకి ఎత్తండి, అయిపోయింది, ముగించేద్దాం. ఎవరు మాట్లాడుతున్నారు? తల్లి మాట్లాడుతుంది. తల్లి పేరేం పేరు? బెత్షెబా. ఎవరి గురించి మాట్లాడుతుంది? కొడుకుని గురించి మాట్లాడుతుంది. ఎన్నో కొడుకు? ఆ లెక్కకొస్తే బెత్షెబాకి ఒకడే కొడుకులు ఉన్నారా? నాకు తెలీదు, ఈరోజు తెలిసింది నాకు. నేను ఒక్కడే అనుకున్నాను, ఈరోజు తెలిసింది నాకు పిల్లరా. అందుకనే రోజు బైబిల్ చదవమని చెప్తాను. ఈరోజు తెలిసింది నాకు. బెత్షెబాకు ఒకటే కొడుకు అనుకున్నాను నేను, సొలొమోను ఒక్కడే అనుకున్నాను. కాదు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. 33 సంవత్సరాలు. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన. ఎవరు? అమ్మీయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు అంట. ఎవరికి? బెత్షెబాకి పిల్లారా ఉన్నాయి. మనం అందరం దాదాపుగా, నేనే చెప్తున్నా కదా, నాకు కూడా తెలియలేదు, ఈరోజు తెలిసిందని. 4 కొడుకులు. కాకపోతే ఇక్కడికి వచ్చేసేళ్ళకి సొలొమోను పేరు ఎక్కడికి వచ్చింది? చివరిలో కదా వచ్చిందా? చివరి వచ్చింది పిల్లరా. వాస్తవంగా చెప్పాలంటే లెక్కల ప్రకారం ఏనే మొదటోడు. ఫస్టోడు పుట్టేమయ్యాడు? చనిపోయాడు. తర్వాత ఎవరు పుట్టారు? సొలొమోనే పుట్టాడు. ఆ తర్వాత సంతానం గురించి మనకు అక్కడ కనబడదాం, ఇక్కడ కనబడుతుంది. కాబట్టి సొలొమోను ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. ఏం చేసింది? మురొక్కి కన్నా కుమారుడా. ఇలా చూడండి, హన్నా కంటే ఎక్కువ మొక్కిందా, తక్కువ మొక్కిందో? హన్నా మొక్కుకుంది అంతే. కానీ బెత్షెబా మొక్కి మరి కనిందంట. హన్నా మొక్కుకుంది ప్రతిష్ఠ చేస్తానని, కానీ ఇక్కడ బెత్షెబా మొక్కి మరి కనిందంట పిల్లరం. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, కానీ ఇంతగా నేను ఇలా కన్నానని చెప్పగలిగిన తల్లి ఎవరంటే ఈ మొక్కతే. కాబట్టి ఏంటమ్మ బాధ? మీ నాన్న మించిపోవాలయ్యా. మీ నాన్నకేముంది? ఒక మంచి పేరుంది. మీ నాన్న మించిపోవాలి. నేను మొక్కుకున్న మొక్కులు ఏంటంటే, ప్రథమ సంతానాన్ని కర్పిస్తానయ్యా, అతన్ని సేవకు అంకితం చేస్తానయ్యా. క్రీస్తునందు పిల్లరా, వాళ్ళ నాన్నకన్నా ఎక్కువ వచ్చాడా లేదా అంటే మనందరికీ తెలుసు కదా, చెప్పాలి పిల్లరా. వాళ్ళ నాన్న కంటే ఎక్కువగా వచ్చేసాడు పిల్లరా.
వాళ్ళ నాన్న అన్ని ప్రాంతాలకు పోయి యుద్ధాలు చేశాడు. అన్ని ప్రాంతాల వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రసంగాన్ని విన్నారు. పిల్లారా, ప్రసంగాలంటానికి వచ్చారు. ఎంతమందిని ఆకర్షించుకున్నాడంటే, ఎంతమందిని ఆకర్షించాడంటే పిల్లారా, ప్రసంగి అంట. ఆయన పేరేం పేరు? ప్రజలు పెట్టిన పేరు అది. ఈ పేరు ప్రజలు పెట్టారు. ప్రజల హృదయాల్లో అలా నిలబడిపోయాడు అంతే పిల్లారా. ప్రజలు అలా గుర్తించుకున్నారు. ఎవరిని? సొలొమోన్ని. ప్రజలు గుండెల్లో అలా గుర్తుండిపోయాడు. దావీదు కాదు, సొలొమోను గుర్తుండిపోయాడు పిల్లారా. వాళ్ళమ్మ సమర్పిస్తే ఏ రకమైన పేరు తెచ్చాడు? ముగింపుతో మనకు అవసరం లేదు పిల్లారా. వాళ్ళ అమ్మ ఉన్నంత వరకు ఎలాంటి పేరు వచ్చింది? ఆమె ఆశ్చర్యపోయింది. తల్లి వత్తంటే అంతమంది సభలో లేచి ఏం చేశాడు? లెగిసి వాళ్ళ అమ్మకి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. వాళ్ళ అమ్మకి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. వాళ్ళ అమ్మకి సాష్టాంగపడి నమస్కారం చేశాడు పిల్లారా. తన పక్కన ఒక ఆసనం, ఒక కుర్చీ వేపించి కూర్చోబెట్టాడు వాళ్ళ అమ్మకి. నేను అనుకుంటున్నాను, ప్రభువా నేను మొక్కుకున్న మొక్కులేవని నెరవేరిన ఆయన. తల్లులకు నేను మనవి చేస్తున్నాను, మన పిల్లలు పెరుగుతారు, ఉద్యోగాలు సంపాదిస్తారు, చాలా చేస్తారులే, కానీ దేవుని పని చాలా ఉంది. మనందరికి భలే వచ్చిన వాళ్ళు తెలుసండి. కోత విస్తారం చెప్పకుండా ఉండరుగా, మీరు చెప్తారు. కోత విస్తారం మరలా చెప్పండి. ఎవరు బయట పిలవండి. అయ్యా మా షాలేము సంఘంలో మీడు జరుగుతుంది, వచ్చి కూర వచ్చి కొంచెం అన్నం పెట్టరా చెప్పండి, తీసుకొచ్చేసి పిల్లలు. కోత విస్తారం. మరి మనం ఏం చేద్దాం? మన పిల్లలే పిల్లరా, మన పిల్లలే. నేను అంటాను, రాబోయే రోజుల్లో బయట నుంచి సిస్టమ్ రాకూడదు. ఏ సిస్టమ్? సౌండ్ సిస్టమా? పిల్లరా, బయట నుంచి ఏ సిస్టమ్ రాకూడదు. మరి ఏం చేయాలి? మీరే సిస్టమ్ అంతా కూడా మీరే. ఒక్కొక్కరు ఒక సిస్టమ్ లాగా ఉండాలి పిల్లలు. ఒక్కొక్కరు ఒక సిస్టమ్ లాగా ఉండాలి. అర్థమవుతుందా? రాబోయే రోజుల్లో అలాంటి పరిచర్య జరగాలి పిల్లలు. మీరు అలా చేయండి, తలగా ఉంచుతాడు మిమ్మల్ని. మీరు అలా చేయండి, పైవాడుగా చేస్తాడు మిమ్మల్ని. మీరు అలా చేయండి పిల్లరా, మీరు అనుకున్న దానికంటే గొప్పగానే విజయాలు సాధిస్తారు. దేవుని పని పక్కన పెట్టండి, మీరు అనుకున్న వాటిని నెరవేర్చడం అంత సాధ్యమే పని కానీ. ఇటు చూడండి, నాకెళ్ళే ఈరోజు ఉన్నటువంటి పోటీ తత్వం చాలా దారుణంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మంచి మార్కులు సంపాదించిన ఉద్యోగం రాబోతుంది అనుకునే వాళ్ళకే గద్దలాగా తన్నుకుపోతున్నారు. ఎవరాళ్ళు? పయ్యోళ్ళు గద్దలాగా తన్నుకొని పోతున్నారు పిల్లలు. వాళ్ళే సిట్ చేసేసుకుంటారు. మన దాకా వచ్చేది కూడా చాలా కష్టంగా ఉంది. అలా ఉంది లోకం. మనం ఎవరిని విమర్శించొద్దు. కాబట్టి దేవుడు గొప్పాడు. దేవుడిని నమ్మండి. మేము నమ్మేమంటారేమో, నమ్మితే ఆ క్రియలు కనిపించాలి. ఒక ఇస్సాకు లాగా చెప్పండి, ఒక సమూయేలు లాగా, ఇంకా ఒక సొలొమోను లాగా. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. కృపామయుడా నీకు వందనాలు. మీరు అందించినటువంటి గర్భఫలము యొక్క సందేశం మేము మా ప్రభువా ఫలాన్నైతే పొందాము, కానీ ఆ ఫలం ద్వారా మేమే సంతోషిస్తున్నాం, కానీ ఇచ్చినటువంటి మీకు రవ్వంతా కూడా సంతోషం కలిగినట్టుగా మేము గమనించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించిన ఆయన, మమ్మల్ని మన్నించిన ఆయన. ఈ రాత్రి కాలం ఏ ఇంటిలోనైతే మా ప్రభా మీరు సంతానంగా, ప్రథమ సంతానంగా, మగ సంతానంగా ఇచ్చారో, వారు కొంతలో కొంతైనా నీ కొరకు ఉపయోగపడేటువంటి కృపని దయచేయండి. ఒక ఇస్సాకులాగా, ఒక సమూయేలులాగా, ఒక సొలొమోను, బెత్షెబా కుమారుడు సొలొమోను లాగా నాయన. పెద్దవారు కూడా ఈ రాత్రి ఇలా ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక మనసులో పశ్చాత్తాపాన్ని కలిగించండి. ఈ రోజు నుంచి తండ్రులతో పాటు పిల్లలు కూడా, తల్లులతో పాటు కూతుర్లు కూడా పరిచర్యలో పాలు పొందే ధన్యతను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.